మిమ్మల్ని ఒకసారి పలకరించమని చెప్పారు సంజయ్ కిషోర్ గారు. అనంతరం స్వప్నదత్ గారు మాట్లాడతారు. మహానటి మూవీ గురించి చెప్పాలంటే నేను ముందు వినయ్ దత్ గారి గురించి చెప్పాలి. కూర్చుని ఉన్నారు ఇక్కడ. నాగశ్వన్ గారు ముందు ఇంకో వేరేదో మూవీ తీయాలని అనుకుని హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్, ఏదో రోబో గురించి అంత ఏదో కొంచెం ఇమాజినేటివ్గా ఒక మూవీ తీయాలి ఫిక్షనల్గా అని ఆలోచిస్తూ ఉండే టైంలో అల్లుడప్పుడు ఇంట్లో వినయ్ గారు బుక్స్ అన్నీ పెట్టున్నాయి వరుసగా. అందులో అమ్మ బుక్ చూసి ఆ బుక్ని తీసి ఫిక్షనల్ తర్వాత తీయొచ్చు, కొంచెం నిజాలని ముందు తీయి, నువ్వు తీసేటప్పుడు ముందు నిజమైంది తీయి, అమ్మ స్టోరీ తీయి అని చెప్పి వినయ్ గారే ముందు చెప్పింది నాగశ్వన్ గారికి. సో అది ఎంతమందికి తెలుసో తెలీదు, దత్ గారి భార్య వినయ్ గారే ముందు ఈ మూవీని, నువ్వు ముందు ఈ మూవీ తీసి దాని తర్వాత మిగతా మూవీస్ అనేది ఇదొక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది నీకు అని చెప్పింది ఆవిడ. సో థ్యాంక్స్ అమ్మా. ఈరోజు కూడా నాకు ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మహానటిని మైండ్లో పెట్టుకుని ఈరోజు నా దగ్గరకు వచ్చి పలకరిస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ మూవీ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు చాలదు. ఐ విల్ కీప్ రిపీటింగ్ దిస్. అండ్ ఎవరు అడిగినా నేను మూవీకి ఓకే చెప్పలేదు, డాక్యుమెంటరీకి ఓకే చెప్పలేదు, అండ్ సీరియల్స్ తీస్తాము ఎపిసోడ్స్ తీస్తామంటే కూడా ఒప్పుకోలేదు. బట్ సంథింగ్ స్వప్నను నాగి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు సంథింగ్ అట్రాక్టెడ్ మీ దట్ దెర్ ఇస్ సమ్ జెన్యున్నెస్ ఇన్ దెమ్. వీళ్ళు వచ్చి ఎక్కడో అమ్మ పంపించినట్టుగా అనిపించింది నాకు. సో ఐ సెడ్ ఓకే అండ్ దట్స్ హౌ మహానటి హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ ద ఫ్లాగ్ అప్. అండ్ ఇంకా ఈరోజు చిన్నపిల్లలకు కూడా మహానటి అంటే ఎవరైనా తెలుసు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఐ షుడ్ టెల్ యూ వన్ థింగ్, మా అబ్బాయి రామానుజం అని ఒక మ్యాథమెటిషియన్ రామానుజం క్యారెక్టర్ చేసినప్పుడు లండన్లో షూటింగ్ అంతా అయినప్పుడు అక్కడ కూర్చొని ఉంటాం. అదేదో ఫోటోగ్రాఫ్ కోసం చేసింది కాదు, ఆయన ఏదో చేస్తున్నప్పుడు క్యాజువల్గా తీసిన పిక్చర్ అది. సో దట్స్ హౌ హీ వర్క్స్. మీరు చూసారు కదా ఏబీలో ఫొటోస్ అన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఏదో షెల్ఫ్స్లో పెట్టి ఇంకా ఎక్కడెక్కడో దాన్ని ఎలాగో మేనేజ్ చేస్తున్నారు. అలా కాదు. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ఆర్కైవ్. మీరందరూ పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకేంటో గబుక్కున అనిపించింది ఈ మాట చెప్పాలని. సంజయ్, ఫొటోస్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 3.5 lakhs హార్డ్, 3 lakhs సాఫ్ట్. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టడానికి ఒక ప్లేస్ కావాలి. ఐ థింక్ వీ షుడ్ ఆల్ హెల్ప్ హిమ్. అండ్ ఈరోజు అమ్మ ఒక ఆర్కైవ్ స్థాపించాలంటే ఏదో ఒక చిన్న ప్లేస్లో ఒక రెంట్కి తీసుకుని అందులో ఇవన్నీ పెట్టున్నారు. అవి పురుగులు పట్టకుండా చూడాలి. ఇదంతా చాలా కష్టం. బికాజ్ ఐ నో ఒక 10 ఫోటోలు ఎక్కడన్నా మర్చిపోయి పెట్టామంటే కూడా ఇట్ గెట్స్ స్పాయిల్డ్. సో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఆర్కైవ్. మన తెలుగు ఇండస్ట్రీకి అది చాలా అవసరం. పాత మంచి సినిమాలన్నీ ఉన్నాయి. సో ఆ ఫోటోగ్రాఫ్స్ అని ఈరోజు మహానటికి కూడా ఐ థింక్ దే టుక్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ ఫ్రమ్ సంజయ్. అక్కడ కూర్చుని తన దగ్గర తీసుకున్న పిక్చర్సే. సో ఆ ఆర్కైవ్స్ని ఏర్పాటు చేయాలంటే రీసెర్చ్ సెంటర్, ఆర్కైవ్ సెంటర్, దానికి ఏ పేరు పెట్టినా సరే it has to be done and I would like all of you to help him to do that. 90th birthday na amma gift ga ee roju for you to do something for it, amma ichinatuga I am giving you 2 lakhs. So let that be a beginning, a small beginning. Ikkada nunchi meeru tappakunda archives ni cheyali and people should లుక్ అప్ టు యూ. ఏం కావాలన్నా నీ దగ్గరికి ఈరోజు వస్తున్నారు, కానీ నువ్వు ఎంత అవస్థపడుతున్నావో తెలుసు అవి బయటికి లాగటానికి. ప్లేస్లో డేట్ వారీగా అలా పెట్టడానికి యూ నీడ్ అ ప్లేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దర్ సంజయ్. ఇవన్నీ నువ్వు చేసిన దానివల్లే ఈరోజు ఇంత పెద్ద మహోత్సవం చేస్తున్నావు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ రీసెర్చ్. అంత ప్యాషన్, అంత అడ్మిరేషన్ ఉండబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్. సో థ్యాంక్ యూ సంజయ్ అండ్ వీ షుడ్ డూ దట్. ఇదేదో చెప్పాలనిపించింది నాకు. మహానటి గురించి మొదలుపెట్టి ఐ వెంట్ ఇన్ టు సంజయ్ అండ్ సో థ్యాంక్స్ అండి. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. సో విల్ గో అహెడ్. నెక్స్ట్ ఏంటో మనసుల్ని నిజంగా కదిలించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.